ఒక నిమిషం మేడం. ప్రోగ్రామ్స్ నడిపితే ఒక లీడర్ అంటే ప్రతి కార్యకర్తకు ఫోన్ చేసి ఈవినింగ్లో ఈరోజు రేపు ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్పి, అది నాయకుడి లక్షణం. మనం ప్రోగ్రామ్కు చేయకుండా మనం ఏదో ఆఫీస్ నుంచి మెసేజ్ పంపించేసి రండి అంటే ఎవరు రాదు మేడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక లీడర్ ఉన్నప్పుడు ఫోన్ చేయాలా చేసి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం. మనం ఏం చేద్దాం, ప్రతి వార్డులో వెళ్తే ఎప్పుడైతే మనం వార్డులో విజిట్ చేస్తామో, కర్నూలు టౌన్లో 10-15 వార్డులలో మనం కష్టపడి చేసినట్లయితే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే 5 నుంచి 6 నియోజకవర్గాలు గెలవగల కెపాసిటీ ఉంది. కానీ ఒక్కడు అంటే ఒక పని చేయడం, ఎంతసేపు పార్టీ ఆఫీస్ రావడం, పుల్లదండ లేయడం, ఫోటోలు దిగడం, వాట్సాప్లో పెట్టడం, ఇది తప్ప వేరేది ఏమి లేదు. నాకు బాధ అనిపిస్తుంది మేడం. నేను కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అది బాధ కలుగుతుంది. ఏమిటి ఎంతసేపు ఉన్న వాడి మీద చాడని చెప్పుకోవడం, వీడి మీద చాడని చెప్పుకోవడం తప్ప వేరేది లేదా మేడం? ఒక్క వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని పాటిస్తే కుదరదు. రాజకీయ పార్టీ అంటే అన్ని సామాజిక వర్గాలు కావాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అన్ని ఓసీలు సామాజిక వర్గం కదా, అది కూడా కలిసినట్లే. అన్ని కలుపుకోవాలా. కలుపుకుంటేనే పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది. ఎంత బాధ కలుగుతుందంటే, గతంలో 2004లో నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగినాను, 2009లో నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగినాను, 2014లో అది సరే కొన్ని కారణాల వల్ల మనం వైసీపీలో చేరడం జరిగింది. నేను ఆ పార్టీలో అప్పుడు కష్టపడినాను. 2019లో పార్టీ కోసం కష్టపడినాను. ఎంత కష్టపడినాను, కర్నూలు టౌన్లో రాఘవేంద్ర ఎంతమంది ఉన్నారు ఇంకా జిల్లాని కలుపుకుపోవట్లేదు అన్న వాళ్ళు? అసలు నాకెంత బాధ. అసలు నాకు ఎంత బాధ కలుగుతుందంటే, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కర్నూలులో అనుకుంటే ఈరోజు వైసీపీలో ఉండే క్యాడర్ దాదాపు పత్రం అవుతా. ఆ కెపాసిటీ ఉంది నాకు. కానీ ఇది వర్గాలు ఏంటి? నేను చాలా చేశాను చాలా మందితో. నేను తలుచుకుంటే ఖచ్చితంగా 10 వార్డులలో నేను కష్టపడితే 4-5 వార్డులో నేను గెలవగలుగుతానని కెపాసిటీ నాకుంది. మీతో మాట్లాడించడానికి కూడా నాకు ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు కూడా నేను చాలా ట్రై చేశాను. లేదు ఏంది రాజకీయాలంటే ఒక వర్గం కాదు, ఒక మతం కాదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు మేడం. ఈరోజు రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ బయట ఉన్నారు. అదే నా కోసం వచ్చి నాకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే రాని వద్దు మళ్ళా పదం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఎంతవరకు వాస్తవం చెప్పండి. నాకు ఎంత బాధ కలుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది 2029లో కష్టపడితే కాంగ్రెస్ పార్టీ సెంటర్లో ఎప్పుడైతే వస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది మేడం. అది నాకు గ్రౌండ్ లెవెల్లో ప్రతి గ్రామంలో చెప్తావు. జిల్లా మైక్ తీసుకో. అది న్యాయం కాదు. దట్ ఈస్ నాట్ రైట్. డోంట్ సే దట్. నీకు తెలియదు, డోంట్ సే దట్. వాళ్ళు ఎలిగేషన్ చేస్తే నువ్వు సంజాయిషి ఇచ్చుకో, అంతే తప్పితే మురళి పంపించాడు, తెలుగుదేశం పంపించింది. నేను కూర్చొని మాకన్నా సమానం చెప్పండి, నేను వింటాను. చెప్పండి, అందుకే వచ్చారు. జిలాని ఏం సమాధానం చెప్తావని అడిగాను నేను. మేడం ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం ఉండండి అన్న, మీరు ఉండండి. సమాధానం చెప్తున్నాడు కదా మేడం. స్టేట్ నుంచి వచ్చిన ప్రతి కాలు తర్వాత మేము సొంతంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలకి మాతో పాటు కొంతమంది డైలీ ఒక 10 మంది కానీ 15 మంది కానీ తిరిగి మేము వార్డ్స్లో తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అయితే అందరు కార్యకర్తలకు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతున్నాయి మేడం. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. చాలామంది కార్యకర్తలు డీసీసీ గారు లేరనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్కి రావడం బంద్ చేసినారు. మేము చాలామంది సిటీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము. వాళ్ళందరూ మాతో పాటు తిరిగి వార్డులలో కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీ సిటీ వాళ్ళే కదా, వీళ్ళంతా సిటీ వాళ్ళే. వీళ్ళని ఎందుకు కలుపుకొని పోవట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు మేడం. అందరికి మెసేజ్ పంపిస్తున్నాం మేడం. మెసేజ్లు పంపిస్తే సరిపోతుందా? ఒక రిలేషన్ ఉండాలా? కాదు, ఒక లీడర్ అన్నాక ఒక్కడు లీడర్ కాడు కదా. ఒక్కడు లీడర్ కాడు కదా. ఒక లీడర్ అన్నాక 10 మంది వెనకాల ఉండాలా?
ఆ 10 మందితో నీకు సంబంధాలు ఉండాలా? ఫోన్ మెసేజ్ ఒక సంబంధమేనా? నా వెనక ఉన్న 10 మంది మొత్తం కార్యక్రమాల ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేరు మేడం. సో చాలా, నీకు ఆ 10 మందితోనే నువ్వు లీడర్ అయిపోతావా? అట్లా కాదు మేడం, 10 మంది నువ్వు ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని అడుగుతున్నా నేను. లేదు మేడం, వీళ్ళందరూ రెగ్యులర్ గా మేము కలుస్తూ ఉంటాము. ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ ఏది నీకు వ్యతిరేకంగానే చెప్తున్నారు. ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు కూడా అర్థం కాలేదు. ఎప్పుడు మేము వాళ్ళతో మాట్లాడేది. ఇప్పుడు సడన్ గా మురళి పంపించాడు, తెలుగుదేశం పంపించారంట. నేను అనుకున్నది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం తప్పితే, ఇందాక కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు, వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. నీవు చేసే కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా. నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు. మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం. వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయ్యా? నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా? నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా? భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా? మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా? ఒక ఇమోషన్ అవసరం లేదా? ఒక కనెక్షన్ అవసరం లేదా? మేడం అందరికీ ఫోన్లు చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ప్రోగ్రామ్స్ కి. వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రమ్మన్నావు, వాళ్ళు రాలేదా? రాలేదు మేడం. ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా? కదా, నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవచ్చు, ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజ్లు పెట్టానని ఒప్పుకున్నావు. ఆఫీస్ నుంచి మెసేజ్లు పోతే, ఆఫీస్ నుంచి ఫోన్ పోతే మేము కూడా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. లీడర్ చేయాల్సింది అది కాదు కదా. ఒక లీడర్ కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా. అక్క నేను రియల్గా చెప్తున్నా. నేను ఒక నిమిషం 2014 నుంచి నేను చూస్తున్న పార్టీలో ఈడ 4 ఎంప్లాయీస్ ఉన్నారు అక్క. ఏ నాయకుడు కూడా కార్యకర్తలతో డైరెక్ట్ ఫోన్ చేసి కార్యక్రమానికి పిలిచారు. ఇది నేను ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతుండేది. ఎంప్లాయీస్ ఒక నిమిషం, బాబురావు కొంతమంది డీసీసీలు నేను వచ్చిన తర్వాత చెప్పిన డైరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడండి. కొంతమంది పిలిచేవాళ్ళు. ఈడ ఒక ఎంప్లాయీస్ ఉన్నారు నాయుడు అని, వీళ్ళే మాట్లాడుతుంటారు. కానీ నేను అడిచిన వీళ్ళని కూడా అవి ఎన్నిసార్లు అడిచినాను. మీరు కార్యకర్తలతో టచ్లో లేరు. నేను చెప్తున్నా, కొంతమంది డీసీసీలు కొంత కార్యక్రమాలు చేశారు. వీళ్ళతో మాట్లాడి వాస్తవాలు మాట్లాడాల. ఎందుకంటే నేను కర్నూలే. ఉండండి బ్రదర్, వాస్తవాలు మాట్లాడదాం. అబ్బో నేను ఉన్నాడు. కొంచెమన్నా ప్లీజ్ ముందరా పోతా అన్న కొంచెం నీ బ్యాగనా జర్రా సరే అంటే సామ్య జరిగాను. దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్. దయచేసి అందరు కూర్చోండి. అమ్మా దయచేసి అందరు కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ప్రాబ్లమ్స్ మీద పోరాటం ఎలా చేయాలో ఎలా చేస్తారో చెప్పండి. 3 years అయింది. వచ్చినప్పటి నుంచి ఒక కార్యకర్తని చేస్తున్నాను. లాస్ట్ టైం బాబురావు డీఈసీగా ఉన్నప్పుడు డీఈసీ సెక్రటరీగా ఇచ్చారు. లాస్ట్ టైం ఆస్పిరెంట్ క్యాండిడేట్ కూడా, అది అయిపోయింది. తర్వాత మనకు కర్నూలు కాన్స్టిట్యున్సీలో నేను 3 years నుంచి మ్యాక్సిమం 6 to 8 hours పబ్లిక్లోనే ఉంటాను. కర్నూలులో 20 watts మ్యాక్సిమం. ప్రతి గల్లీ ప్రతి ఇంట్లో ఎవరున్నారు ఏం సమస్యలు చాలా ఉన్నాయి. మనం ఏమన్నా చేద్దామంటే మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏపీ స్టేట్లోనే కాంగ్రెస్ పార్టీ ఒక వెల్ విషర్స్ కానీ ఓట్ బ్యాంక్ కానీ ఏమన్నా ఉందంటే కర్నూలు జిల్లా 1లో వస్తుందని చెప్పి నేను అనుకుంటాను. నేను తిరుగుతున్నాను కాబట్టి నేను ప్రజల్లో. మనం ఏదన్నా ఇక్కడ డెవలప్ చేయాలో ఏదన్నా మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ మెయిన్గా నాయకత్వ లోపం ఉంది. ఒక నాయకుడు అనేటోడు మనకు సరిగా లేడు. లాస్ట్ టైం డీఈసీ గారు ఉన్నప్పుడు ఏంటో చెప్తున్నాను, ప్రజల్లో పోదామంటే ఆయన అట్లట్టే ఉన్నాడు. మన మురళి గారు ఉన్నప్పుడు కొంతవరకు మ్యాక్సిమం ఒక 40 మంది ఒక పూర్వ వైభవం కదా ఆఫీస్లో ఉండేది. అది ఏదో అంత దుష్ప్రచారాలు అవి చేపించి ఏదో సంథింగ్ చేసినారు. లోకల్ పాలిటిక్స్ ఏం జరిగినా మనకు తెలియదు. కాకపోతే ఒక మంచి ఒక నాయకుడు ఎవరైతే అందరినీ కలుపుకోబోతున్నాడు, కలుపుకొని క్యాడర్ డిజిగ్నేషన్ ఎవరు ఏం క్యాపబిలిటీ ఉంది తీసుకొని కమిటీలు ఫామ్ చేయడం కానీ, ఇప్పుడు నాకు తెలిసి మన కర్నూలు జిల్లాలోనే ఎటువంటి ఫుల్ఫిల్ కమిటీ లేదు.
ఏ దాంట్లో ఒక మైనార్టీ మన ఖాజా హుసేన్ మైనార్టీ చైర్మన్ ఉన్నాడు, కేకేసి, ఎస్సీసెల్, ఐఎన్టీయూసీ, వీళ్ళు రెగ్యులర్గా కనిపెట్టేవాళ్ళు. వీళ్ళు కింద ఏం చేస్తున్నారు, వీళ్ళు ఫాలో చేసుకునే ఒక నాయకుడు అనేటోడు మనకు లేడు. మైనార్టీలో ఎన్ని కమిటీలు ఫుల్ఫిల్ అయినాయి, ఎస్సీసీలో కమిటీలు ఎన్ని ఫుల్ఫిల్ అయినాయి, ఐఎన్టీసీలో ఎంతమంది అయినారు, మనం మొత్తం మన కాంగ్రెస్ పార్టీ కమిటీలలో ఫుల్ఫిల్ చేసుకుంటే మ్యాక్సిమం ఈ ప్రజలు మనకు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో అవి ఆటో ఫుల్ఫిల్ చేసుకుంటే సుమారుగా ఒక 500,000 మంది లోకల్ కర్నూలు అయిపోతారు. ఏ చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నా బయట నుంచి మనం పిలిపించే అవసరం ఉండదు ఎవరికి. సొంతం మన లోకల్ క్యాడర్ ప్రతి కమిటీ ఫుల్ఫిల్ కావాలా, అందరికి కమ్యూనికేషన్ చేసుకుంటూ పోవాలా, మినిమం 6 to 8 hours పబ్లిక్లో ఉండాలా. అది నాకు తెలిసి ఏం జరగడం లేదనుకుంటాం మేడం కర్నూలులో. వాస్తవం చెప్పుకోవాలంటే మేము చాలా వెనుకబడినాం. కర్నూలులో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి కోరేటోళ్ళు 100% ఉన్నారు. ఎవరు ఏం లేరు. ఎవరన్నా ప్రజల్లో తిరగటోళ్ళకు వాళ్ళకు పదవులు ఉండవు, పోస్ట్ ఉండవు. ఇప్పుడు ఏమంటే ఎగ్జాంపుల్ నాదే మేడం, నేను ఏమన్నా పోతే నీకు ఎందుకు అయ్యా అంటారు. నువ్వు ఏం లేవు కదా, నువ్వు ఎందుకు ఊరికే తెలుగుతో పిచ్చోడా నీ ఏమన్నా అంటుంటారు. ఇక్కడ ఏమన్నా మనం పనిచేసి కమ్యూనికేషన్ చేసుకుందామంటే మనకు సరైన నాయకుడు లేడు. ఇది మేడం, మనం కమ్యూనికేట్ చేసుకోవాలా, కమిటీ ఫుల్ఫిల్ చేసుకోవాలా, సమస్యలు అనేది ఆటోమేటిక్గా క్లియర్ అవుతూ పోతాయి. ఇదే మేడం. థ్యాంక్ యూ మేడం. మీ కర్నూలు కోఆర్డినేటర్తో కలిపి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే అఫీషియల్గా పార్టీలో మనకు స్టేట్ వైడ్గా ఏదన్నా ప్రోటోకాల్ వస్తే తప్ప ఆ ప్రోగ్రామ్ తప్ప బయట పబ్లిక్లో ప్రోగ్రామ్ ఇంతవరకు చేసింది లేదు మేడం. ఈ నెల ఏదైనా చేశారా? లేదు మేడం. ఈ నెల ఏదైనా చేశారా ప్రోగ్రామ్? ఏం చేశారు? ఎవరు తిరిగారు ఆయనతో పాటు? ఈ నెల చేసిన ప్రోగ్రాంలో జిలానీ భాషతో పాటు ఎవరు తిరిగారు? రాఘవేంద్ర రెడ్డి, మన ఎక్స్ రాఘవేంద్ర రెడ్డి. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఉండగానే 1 year ముందుగానే నేను కాంగ్రెస్ వైసీపీని వదిలేసి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మేడం. అయితే మురళి గారు ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ కొంతవరకు నచ్చినాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసం ఏదైనా ప్రోగ్రామ్స్ నడపాలంటే ఎవరు నడిపినటువంటి దాఖలాలు లేవు. ఎంతసేపు ఉన్నా మనము ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూర్చొని బర్త్డేలకు పూలు వేయడము, వడ్డంతులకు పూలేసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం తప్ప ఎలాంటి ప్రజల కోసం చేసేటటువంటి కార్యక్రమాలు లేవు. ప్రజల్లో ఎప్పుడైతే ఉంటామో కాంగ్రెస్ పైన అభిమానం పెరుగుతుంది ప్రజలకు, అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు ప్రజల వైపు. ఎందుకంటే నేను గతంలో కూడా ప్రజల్లో కర్నూలు టౌన్లోనే మ్యాక్సిమం ప్రజల కోసం తిరిగాను మేడం, పార్టీ కోసం. అంటే గతంలో వైసీపీ పార్టీలో చాలా చక్కగా తిరిగాను మేడం. తర్వాత నన్ను ఎలాంటి తీసుకోకుండా నాకు పదవి ఇచ్చారు. మార్కెట్ యార్డ్లో కూడా చక్కగా చాలా బాగా చేశాను మేడం. మీరు కావాలంటే మీరు నా గురించి ఎక్స్పెక్ట్ చేసినా పర్వాలేదు. కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలులో అత్యంత దారుణంగా దిగజారిపోయింది. ప్రజల్లో ఏ మాత్రం కూడా లేదు. కష్టపడితే రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయంటే 10 నుంచి 15 ఈ నెల ఏదైనా కార్యక్రమాలు ఏ ప్రోగ్రామ్స్ నడవలేదు. పోయిన నెల ఎక్కడ ఏమీ జరగలేదు. పోయిన నెల లేదు అన్న. కర్నూలు కార్యక్రమాలలో ఇక్కడున్న వాళ్ళలో ఈ నెల పోయిన నెల ఎవరన్నా పాల్గొన్నారా? ఈవెన్ నేను కర్నూలు నియోజకవర్గానికి మీరా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.